ఏమైందన్నా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తప్పు చేశాను. పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించి తప్పు చేశాను. పెళ్ళైందని తెలియకుండా ప్రేమిస్తే అది తప్పు ఎలా అవుతుంది? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకంటూ ఎవరు లేరు. ఒకసారి నా ప్రపంచం అంతా తనే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తను ఉండదని తెలిసేసరికి నాకు ఈ ప్రపంచంతో పని లేదనిపిస్తుంది. అసలు ఈ ప్రాణం నాకెందుకు అనిపిస్తుంది? మరి ఎందుకు అంత పిచ్చిగా ప్రేమించావు? నాకు తెలియదుగా, మరీ ఇంత పిచ్చిగా మనిషిని అయితే ప్రేమించకూడదని, ప్రేమిస్తే ఇలా జరుగుతుందని. అసలు ఏం తెలుసని అమ్మాయిని ప్రేమించావు? ఏం తెలుసుకోవాలి? ఎవరితోనో పెళ్ళి అయిపోయిందని తెలుసుకోవాలా, లేకపోతే నాకు ఎప్పటికీ దక్కదని తెలుసుకోవాలా? నీకులాగే ఇలాగే ప్రేమించిన అమ్మాయిలు వదిలేసేసరికి ఫుల్గా తాగేసి జీవితాన్ని నాశనం చేసుకోవడాలు, చేతకాక చచ్చిపోవడాలు, ఒకవేళ పెళ్ళైందని తెలిస్తే ఏదో త్యాగం చేసిన హీరోలా ఫీల్ అయిపోవడం లాంటివి చేస్తుంటారు. నిజాయితీగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి తనతో పాటు ఉండాలని కాదు, తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవడం. నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిసి చచ్చిపోదాం అనుకుంటున్నావు. అక్కడ అది పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతుకుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఏమంటున్నారు మీరు? అవును, నీకు తన కాపురమే కనిపిస్తుంది, దాని వెనుకున్న కన్నీళ్లు కాదు. కన్న తండ్రి మాట కాదనలేక పెళ్లి చేసుకుని కట్టుకున్నవాడి గౌరవం కాపాడాలని కన్న కళ నెరవేర్చుకోలేక కన్నీళ్లు చిందిస్తూ నరకం అనిపిస్తున్న సంగతి నీకు తెలుసా? ఏం జరిగింది తన లైఫ్లో? అసలు నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తేగా. ఏమంటున్నారు నాన్న? నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానమ్మా. మొన్న అంకుల్ వచ్చారుగా. అమ్మాయి పెళ్ళిడికి వచ్చేసిందిరా. మంచి సంబంధం ఉంది. పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే చెప్పు. అయినా పైగా నీ కూతురు అన్ని నీ తెలివితేటలో వచ్చేసుంటారా. పెళ్ళా? అదేంట్రా అలా అడిగో? పిల్లని అత్తరింటికి పంపించే ఉద్దేశం లేదా ఏంటి? అలాగేం కాదులే. సరేరా. ఆ తర్వాత ఆలోచించాను. మంచి సంబంధం అయితే చేసేయడంలో తప్పేం లేదు కదా. అబ్బాయి ఎలాంటోడా అని ఊళ్ళో వాళ్ళందరినీ అడిగాను. వాళ్ళు చూసారండి, తర్వాత నిన్ను చూసానండి. ఏ ప్రాబ్లం వచ్చిందో నేను కనుక్కుంటానండి, తర్వాత మీరు కూడా కనుక్కుందరు కానీ ఏవైనా తేడా అయ్యా నమస్కారం. నమస్తే శర్మ గారు, చెప్పండి. అందరూ కలిసి వచ్చారు, ఏంటి విషయం? అయ్యా మన ఊర్లో శివాలయం కడదాం అనుకుంటున్నాం. పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించాం. మీరు మీకు తోచింది ఇస్తే బాగుంటుంది బాబు. ఆలయ నిర్మాణం మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది శర్మ గారు? సుమారు 30 లక్షలు అవుతుందండి. ఇదిగోండి సార్. ఇదిగోండి, మీరు అనుకున్న దాని మీకంటే 5 లక్షలు ఎక్కువ అవ్వచ్చు, అందుకే 35 లక్షలు ఇచ్చాను. అన్ని పనులు సక్రమంగా జరిగేలా చూడండి. అయ్యా అన్ని దగ్గరుండి కట్టించి లింగ ప్రతిష్ఠ చేసి పూజలు, అర్చనలు, అభిషేకాలు. ఆపండి, మాటలు వద్దండి, చేసి చూపించండి. వెళ్ళొస్తామండి. మంచిది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ధర్మాత్ములు ఉన్నారు కాబట్టే భూమి మీద ఇంకా పుణ్యం మిగిలింది. ఈయనకంటే ఉన్న వాళ్ళ దగ్గరికి చెప్పుల రీపాలే తిరిగినా 1,00,000-2 లక్షల మించి ఇవ్వలేదు. ఈయన ఇచ్చారంటే నిజంగా ధర్మరాజే. మాటల్లో మర్యాద గాని సమాధానం చెప్పే సంస్కారం చూస్తుంటే మంచితనానికి నిలువెత్తి మనిషిలా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక అబ్బాయి మంచోడు అనిపించి అంకుల్ని తీసుకొని కలుద్దామని వెళ్ళాను. మంచి సంబంధం అని చెప్పావు. అబ్బాయి మంచోడే కదరా, గుణగణాలు చూసుకునే పని లేదు కదా. నీకెలాంటి అల్లుడు కావాలో నాకు ఆ మాత్రం తెలీదా? అబ్బాయి అందగాడు, ఆదర్శవంతుడు. సంపాదన విషయంలో పడి ఈ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టాడు. నీలాంటోడే తినబోతూ రుసెడిగాడంట. వెళ్తున్నాం కదా, చూద్ది కాని పద. అలాగే. మీరందరూ ఎంతో కష్టపడ్డారు కాబట్టి మన బిజినెస్ ఇంత సక్సెస్ అయింది. వర్కర్స్ బాగున్నప్పుడే ఓనర్స్ బాగుంటారు. అందుకే నేను మీకు ఇస్తున్న జీతాల కంటే 2 ఇంతలు పెంచుతారు అనుకుంటున్నాను. ఆనందమే కదా? నమస్తే బాబు. సార్. నమస్తే పెద్దబా గారు. ఏంటి విషయం, ఎలా వచ్చారు? మొన్న మీకు ఫోటో పంపించాం కదా, అది వేళమ్మైదే. నచ్చిందో లేదో తెలుసుకుందామని. ఒకవేళ నచ్చితే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని దాని విషయం మాట్లాడదామని వచ్చాం బాబు. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేయండి. చాలా సంతోషం. ఉంటాం. వెళ్ళొస్తాం బాబు. అలాగే అండి. ఇంకా అంటేంటి, మావయ్యని పిలిసే. అలాగే మావయ్య గారు.
అబ్బాయి విధానం పద్ధతి బాగా నచ్చేసాయి అమ్మ నాకు. అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే ముహూర్తాలు పెట్టించేశాను. వారం రోజుల్లో నీ పెళ్ళి. సిద్ధంగా ఉండు.